సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయని పామరు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అన్నారు. వైసీపీ నాయకుల అవినీతి డొంక కదులుతుందన్నారు. త్వరలోనే తాడేపల్లి ప్యాలెస్కి ఆ తీగ చుట్టుకోవడం ఖాయమంటున్న పామరు నియోజకవర్గ ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాతో మా కరస్పాండెంట్ రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. సూపర్ 6 హామీలను మొత్తం కూడా నెరవేర్చి సూపర్ హిట్ చేసి ప్రభుత్వం తమకు ఏం చేయగలదు అంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా నెరవేర్చుకుని ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో ఇవన్నీ కూడా సూపర్ ఫ్లాప్ అంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా సూపర్ హిట్ సూపర్ 6 పథకాలు ఏ విధంగా ఉన్నాయనేది మనతో మాట్లాడడానికి పామరు నియోజకవర్గ శాసనసభ్యులు వాళ్ళ కుమార్ రాజా ఉన్నారు. వైసీపీ వాళ్ళు చెప్పేది వాళ్ళ భాగవతం గురించి, వాళ్ళు వైసీపీ వాళ్ళు సూపర్ ఫ్లాప్ అనుకుంటుంది వాస్తవమే. వాళ్ళు ఏ రకంగా 151 నుంచి 11కు పడిపోయారో సూపర్ ఫ్లాప్, ఏదైతే 23 సీట్ల నుంచి 164 సీట్లకి వెళ్ళామో సూపర్ హిట్. ఆ రకంగానే అన్నమాట ప్రకారం 5 నిమిషాల సంతకంతోనే 1000 పెన్షన్ పెంచి 4000 అందించాం. టెన్షన్గా 1వ తారీఖు పెన్షన్ తలుపు కొట్టి 6-7 గంటలకల్లా ప్రతి ఒక్క లబ్ధిదారుల చేతిలో పెన్షన్ పెడుతున్నాం. అదే 1000 పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకున్నారు. ముక్కుతూ మూలుగుతూ 250 అనుకుంటూ చివరి దశలో 36 మంది పెన్షన్ల ఏదైతే లబ్ధిదారులు ముసలివారి చావుకు కూడా కారకురయ్యారు. ఇవన్నీ కూడా శాపాలుగా వారు చేసిన పాపాలు నిలిచిపోయాయి. ఈరోజు ఏ మంచి జరిగినా వారు తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకో జగన్మోహన్ రెడ్డికి ఉన్న వ్యాధిని, ఆ రోగాన్ని ఆ కార్యకర్తలకి, ఆ నాయకులకి అందరికీ కూడా మొత్తం కూడా ఒక రకంగా స్ప్రెడ్ చేసేసాడు. కరోనా వైరస్ లాగా అందరికీ ఇప్పుడు పేరు నాని కానీ పిచ్చి మాటలు. అదేవిధంగా ఇక్కడ స్థానిక మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఈ రప్ప తలను నరుకుతాను వీధుల్లో బ్యానర్లు వేయటం, ఇవన్నీ కూడా దేనికి? పబ్లిక్ చూసి భలే వేశారు బ్యానర్లు. అరే రప్ప పుష్ప డైలాగ్ వీళ్ళు భలే చెప్పారు, ఈ రకంగా ఉంటే భలే ఉంటుంది అనుకుంటారా? మహిళలు చీకొడుతున్నారు. ఓ పక్క బ్రహ్మాండంగా పెన్షన్ ఇవ్వటం కానీ, అదేవిధంగా 3 గ్యాస్ బండ్ల దీపం పథకం కానీ, వాటన్నిటితో పాటు ఇటీవల ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పథకం కానీ, వీటన్నిటితో పాటు అన్నదాత సుఖీభవ వాళ్ళని సూపర్ ఫ్లాప్ చేయడానికి, వైకాపాని సూపర్ ఫ్లాప్ చేయడానికి పబ్లిక్ సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తారు. అంటే సార్, ఏదైతే ఇప్పుడు మీరు బస్సు ప్రయాణం ఏదైతే మహిళలకు ఉచితంగా ఏర్పరిచారో దీనిపైన దాదాపుగా 11,000 పైచీలకు బస్సులు ఉంటాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఇది 8,000 వరకు ఉచితంగా ఇస్తే దీనిపైన కూడా విష ప్రచారం చేస్తారు. ఎట్లా చూస్తారు? ఒక బస్సు ఎక్కితే 20 రూపాయల నుంచి 200, 400, 600 రూపాయల టికెట్ ఖరీదయ్యే బస్సులో ఒక టికెట్ ఖరీదు అంటే మ్యాక్సిమం దూరం అవన్నీ కూడా ఉచితంగా ఇస్తుంటే ఇదొక చరిత్ర, హిస్టారిక్ పథకం. ఆంధ్ర రాష్ట్రంలో ఒక మహిళ లేకపోతే ఒక వృద్ధురాలు ఎవరైనా ఈరోజు ఏ బస్సు ఎక్కి ఉట్టిగా సరదాగా ఎవరైనా బస్సు ఎక్కి చూస్తే ఆ బస్సు కలకల్లాడుతుంది, సంతోషం వ్యక్తం చేస్తుంది. ఒక పండగ వాతావరణం ఉంటే వీళ్ళు దిగి, లేకపోతే ఈ వైకాపా వాళ్ళు దిగిపోయిన తర్వాత ఈ పథకాలను చూసి ఓర్వలేక విష ప్రచారంలో ఆ బస్సుకి ఎందుకు ఇవ్వలేదు, ఈ బస్సుకి ఇంకో 2 టైర్లు ఎక్కువ ఎందుకు పెట్టలేదు, ఈ బస్సులో ఇంకొద్ది 2 సీట్లు ఎక్కువ వేయచ్చు కదా, లేకపోతే ఆ బస్సులో ఏసీ లేదు కదా అని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఇది ప్రజల వద్దకు వెళ్ళి మాట్లాడే ధైర్యం ఉందా వైకాపా వాళ్ళకి? 25 సంవత్సరాల వయసున్న యువకుడు కష్టపడినట్టు ఆయన కష్టపడుతుంటే చూసి ఓర్వలేక ఈరోజు ముఖ్యమంత్రిని చూస్తారని చెప్పారు సార్ చంద్రబాబు గారు కూడా. ఇది ఎట్లా చూస్తే అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కూడా ఏ అవినీతి జరిగినా కూడా ఉక్కుపాదం మోపేటువంటి పరిస్థితి. తాజాగా లిక్కర్ స్కామ్ వ్యవహారంలో కూడా ఇదే పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే దాదాపుగా 3,500 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటే గతంలో ఏ విధంగా ఈ జే బ్రాండ్లను ప్రోత్సహించారంటే ఏం చెప్తారు ప్రధానంగా? ఎట్లా ఇప్పుడు ఇంకా అసలైన డాన్ను పట్టుకోబోతున్నారు. ఇప్పుడు కేవలం 40 దొంగలే దొరికారు. ఆలీబాబాను కూడా మూసేస్తే ఇక విషం చిమ్మే విష పురుగే ఈ రాష్ట్రంలో ఉండదు. ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో ఇప్పుడు కేవలం కొద్దిగా తీగలాగుతున్నాం. డొంక కదలాల్సిన డొంక తాడేపల్లె ప్యాలెస్లో ఇంకా బంకులోనే ఉంది ఆ డొంక కదలాలి. కదిలితే మూల విరాట్లు బయటకు వస్తారు, మూల మహిళలు కూడా బయటకు వస్తారు. మరి ఈ ప్రభుత్వం చట్టం ఎవరికి అతీతులు కాదు. ఈ ప్రభుత్వంలో ఎవరైనా శిక్షార్హులే. ఈరోజు వచ్చే సంవత్సరం 39,000కి ఏం చేయాలి? మాకు మనోధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిన చంద్రబాబు గారికి ఎప్పుడు రుణపడి ఉంటాం. చంద్రన్న చల్లగా ఉండాలి, మమ్మల్ని ఈ రకంగా మాకు ఆత్మగౌరవాన్ని ఇచ్చారని నా కుటుంబం చెప్పుకుంటుంటే ఇంత కనెక్టివిటీ ఎమోషనల్గా ఉంది. ప్రతి పథకంలో ఒక
ఎమోషనల్ స్టోరీస్ ఉన్నాయి. అవి ఏమీ అర్థం చేసుకోకుండా కేవలం రప్పా రప్పా తలను వేస్తాం, చీకట్లో చంపేస్తాం, పొద్దునకి వచ్చి ఏం కానట్టుగా అందరిలో కలిసిపోతామంటే ప్రజలు వారిని బంగాళాఖాతంలో ఆల్రెడీ కలిపారు. అది అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా భగవంతుని అడుగుతున్న వారికి మంచి బుద్ధి ఇవ్వమని. వైకాపా వాళ్ళకి దుర్మార్గమైన పాలన చేశారు, ఇంకా అలాగే ఉన్నారు. తల్లి చెల్లి అందరూ చీకొట్టినా కానీ ఇంకా బుద్ధి తెచ్చుకోవట్లా. మరి ఒక రకంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక రకంగా అనకూడదు కానీ జగన్మోహన్ రెడ్డిని సరిగ్గా పెంచలేదని అర్థమవుతుంది. విజయమ్మ గారు కూడా ఎక్కడో దూరంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మీద జగన్మోహన్ రెడ్డిని రుద్ది ఆమె ఎక్కడికో పోయి దాక్కుంటుంది. ఇన్ని కార్యక్రమాలు చేసి నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారంటే దివాలా కోరు రాజకీయాలకు తెరలేపారు. ఇది మొత్తానికి పామర నియోజకవర్గంలో మాత్రం ఇటు ప్రజలకి ఎక్కడి దగ్గరికి వెళ్ళినా కూడా చాలా అనూహ్యమైనటువంటి స్పందన ఉంది. ఇటు ఇప్పటికైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలను గుర్తించాలి తప్ప వాటిపైన విమర్శలు సరికాదని కూడా ఎమ్మెల్యే కుమార్ రాజు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేందర్తో రాజ్ కుమార్, ప్రైమ్ న్యూస్, పామర్ నుంచి.